హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685 అండి. టైం వచ్చేసి 6 అవుతుందండి, ఈవినింగ్ 6. అప్పటి నుంచి పడుకొని 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 మళ్ళీ సైకిల్ ఇక్కడ పెట్టేశాడండి. అప్పటి నుంచి ఆడుకున్నాడు. పడుకొని పడుకొని లేసాను, ఏం తోచట్లేదు. ఇప్పటివరకు ఏదో మూవీ వచ్చిందండి సినిమాలో, అదేంటి త్రిషది ఏదో మూవీ వచ్చింది. క్లైమాక్స్ చూశాను, మొత్తం చూడలేదు, ఓన్లీ క్లైమాక్స్ చూశాను. ఏంటండి సండే స్పెషల్ ఏంటి? ఈరోజు మార్నింగ్ నుంచి వెతికానండి ఏదైనా చేద్దాం కదా అని చెప్పేసి, బట్ నో యూజ్ అండి. మనకి ఎవరు దొరకలేదు, తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు దొరకలేదు, ఏమి తేలేకపోయాను. ఇంకా ఏంటండి విశేషాలు? బయటికి వెళ్దాము, బయట కూర్చుందామండి కొద్దిసేపు. చాలా చిరాకు వచ్చేస్తుంది ఇంట్లో కూర్చొని అంటే ఫ్యాన్ దానికి అంతలోకి అదే తిరుగుతుంది. ఎందుకంటే దోమలు చాలా ఎక్కువ కరుస్తున్నాయి. అవి ఇక్కడ మా ఊర్లో వెరైటీ ఉంటాయండి దోమలు, నల్లగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. లావు దోమలు కాదండి, హైదరాబాద్లో అయితే లావుగా ఉంటాయి దోమలు. ఆ దోమలు వేరు, ఈ దోమలు వేరు. అక్కడ ఉండే మనుషులు వేరు, ఇక్కడ ఉండే మనుషులు వేరు. ఇక్కడ ఉండే మనుషులు సన్నగా ఎండుకుపోయి ఉంటారు, అక్కడ ఉండే మనుషులు లావుగా ఉంటారు. అంతే కదండి. వెరైటీ వింత అంతా. వాటర్ని బట్టి మనుషులు ఇదిగా ఉంటారేమో కదండి. మా ఊరండి ఇది, మా పల్లెటూరు. డైలీ మార్నింగ్ చూపిస్తూ ఉంటాను కదా మీకు మా ఊరిని. అండి మా ఊరు, మా విలేజ్. మా జామ చెట్టు పెద్దదైపోయింది, ఇదిగోండి. కానీ దీనికి ఒక్క కాయ అయిందండి, ఆ ఒక్క కాయ కూడా పుచ్చిపోయింది, పురుగు పట్టేసింది. తినలేదండి మేము, ఇంకెక్కడ పిందెలా రాలేదండి. అదేంటో మరి, ఒకటే వచ్చిందండి పిందె, ఒక పిందె వచ్చింది. అయ్యయ్యో పాపం, అది పిట్ట, ఏంటది పిట్ట కట్టుకున్న గూడు కింద పడిపోయిందండి. మనం పైకి పెడదామా? నాకు హెయిర్ అలా కట్టుకుంటే నచ్చదండి, నాకు ఇలా వదిలేస్తేనే ఇష్టము. అలా కట్టుకుంటే గలీజ్గా అనిపిస్తుంటుంది. కానీ ఆయిల్ పెట్టానని కట్టేశాను. ఇలా ఉంటేనే నాకు హెయిర్ ఇష్టము. ఎప్పుడు చూసినా అందు గురించి, ఏ వీడియోలో చూసినా ఇలాగే ఉంటాను. ఇదిగోండి పిచ్చుకలు కట్టుకున్నాయి గూడు, చూసారా? పిచ్చుకలు దీంట్లో కట్టుకున్నాయి కదా. ఇది మనము ఇప్పుడు ఎక్కడ పెడదాం? ఎక్కడో చూడబెట్టాలి, ఎందుకంటే పాపం మళ్ళీ వాటికి ఇల్లు కావాలి కదండి. ఇక్కడ సేఫా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టేశాను, కనిపిస్తుందా? ఇక్కడ పెట్టేశాను పిచ్చుక్కి ఇల్లు. చూసారా అది ఎంత బాగా అల్లుకుంది కదా. గ్రేట్ అండి, పిచ్చుక గ్రేట్ కదా. ఇంకా ఏం చెట్లు ఏమో అన్నీ పీకేసిందండి మా అమ్మ. ఏం చెట్లు లేకుండా చేసింది, మందారం చెట్టుని మొండి చేసేసింది. అదిగో మనీ ప్లాంట్ చెట్టునేమో మొత్తం తీసేసింది, ఏం ఉంచలేదు. కొంచెం ఉంచింది అంతే, ఏం ఉంచలేదు. ఇంకా ఏంటండి, ఏం చేస్తున్నారు? లైవ్ చేయట్లేదు ఈ మధ్యలో. నేను లైవ్ చేస్తుంటే రీకనెక్టింగ్ అని వస్తుందండి, అందు గురించి నేను లైవ్ చేయలేకపోతున్నాను.
అందుకని లైవ్ చేయట్లేదు. షాప్స్ అండి. కలవని చేనులలో కలిసేదానికి పోయిన వాళ్ళు వస్తూ ఉన్నారు. బండి మీద మా తమ్ముడండి. ఫ్రెండ్స్, ఇంకా ఏంటి బైక్ సౌండ్, ఆ సౌండ్ టైంపాస్ కావట్లేదండి. అందుకని మళ్ళీ వీడియో తీస్తున్నాను. మా ఊర్లో ఎక్కడ చూసినా ఇదే రాయి అండి. ఏ ఇల్లు చూసినా చూడండి, రోడ్డు మొత్తం చూడండి, అదే రాయి ఉంటుంది. ఊరు మొత్తం అదే రాయి అండి. ఎక్కడ చూసినా అదే రాయి. ఇదిగోండి ఫ్రంట్ సైడ్, ఇంటి ఫ్రంట్ సైడ్ కూడా అదే రాయి చూడండి. వాళ్ళు ప్లాస్టింగ్ చేశారు. బ్యాక్ సైడ్ ప్లాస్టింగ్ చేశారండి వాళ్ళు. మన ఇష్టం అండి, చేయించుకుంటే చేయించుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. వదిలేసినా కూడా ఏం ప్రాబ్లం కాదండి. దానిపైన పిల్లర్స్ లేకుండా స్లాబ్ కూడా వేసుకోవచ్చు. కూర్చున్నానండి ఇక్కడ, హ్యాపీగా కూర్చున్నాను. ఇప్పుడు ఎంత టైం అయినా మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ పెట్టేస్తాను ఫోను. రావట్లేదండి. అక్కడ పెట్టి హ్యాపీగా చేసుకుందామంటే రావట్లేదు. నాకు ట్రైపాడ్ ప్రాబ్లం అయిపోయిందండి. కుదిరితే ట్రైపాడ్ చూడాలి. కుదిరితే ఫోన్ పోయిందండి. కింద పడింది. అందు గురించి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్. ఓకే, కింద కూర్చున్నానండి నేను. పైకి లేవాలంటే నాకు ఇబ్బంది. ఫోను ఎక్కడ పెట్టుకోవడానికి పడిపోతుంది. ఓకేనా, అయిపోయినా ఉండదా? అది ఉండదులే, కానీ వచ్చే వాళ్ళు మాత్రం చూస్తూ ఉన్నామండి. నాకైతే ఇప్పుడు వర్క్ లేదండి. ఏమి అన్నం ఉంది, టమాటా చారు చేశానండి. ఈరోజు సండే కానీ నేనేం స్పెషల్ చేయలేదు. టమాటా చారు చేశాను, అదే తినాలి. ఇంట్రెస్ట్ లేదు దానిపైన, తినాలన్న ఇంట్రెస్ట్ లేదు. తింటే తింటాము, లేకపోతే లేదు. అదంతేనండి. ఇంకా లక్కీ ఎటు వెళ్ళాడు కూడా నాకు తెలీదు. అక్కడ దూరంగా బోరింగ్ అనిపిస్తుంది కదండి. ఉంటే అక్కడ ఉంటాడు లక్కీ. ఇక్కడ వాళ్ళు బిందె ఎత్తుకొస్తున్నారు కదా, ఉంటే అక్కడ ఉన్నాడేమో, మరీ తెలియదు. టీ కూడా తాగేసాను. మూవీ క్లైమాక్స్ చూసేసాను. అంతా అయిపోయింది. రేపు నేను మీకు కనిపించాను. రేపు నాకు పని ఉంది. రేపు ఈరోజు అప్లోడ్ చేసేస్తాను. మీకు కనిపించాను.
వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను అంతే. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.